గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్‌కి వస్తే మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది అండ్ పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఇక్కడ స్వామివారు ఎన్నో మహిమలు చూపించారు. దయ్యం పట్టిన వాళ్ళు, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆలయంకి వస్తారు. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్‌కి వెళ్లే ముందు భీమా అమరజ సంగమానికి వెళ్ళాలి. గాన్గాపూర్ నుండి సంగమ ప్రదేశం 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే సంగమ ప్రదేశం. ఇక్కడ పార్కింగ్‌లో కార్ క్లీన్ చేస్తా అని ఒక పర్సన్ వచ్చాడు. కార్ ఎలాగో బురదగా ఉంది కాబట్టి క్లీన్ చేయమని చెప్పాం. మనం సంగమం నుండి రిటర్న్ వచ్చే వరకు క్లీన్ చేస్తా అని చెప్పాడు. సంగమానికి వెళ్ళే వేలో పూజ సామాన్ తీసుకున్నాం. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఫస్ట్ రాగి చెట్టు కనిపిస్తుంది. మనం ముందుగా భీమా మరియు అమరజ సంగమానికి వెళ్దాం. ఇలా కిందికి నడుచుకుంటూ వెళ్తే సంగమ ప్రదేశానికి రీచ్ అవుతాం. ఈ సంగమం గంగా, యమున, సరస్వతి సంగమించే ప్రయాగ సంగమంతో సమానంగా చెప్తారు. భీమా నది ఒడ్డున స్వామివారు అష్టతీర్థాలను ఏర్పాటు చేశారు. ఈ అష్టతీర్థాలని విజిట్ చేయాలి అంటే మనం ఆటో మాట్లాడుకొని పోవాల్సి ఉంటుంది. నార్మల్ టైంలో వాటర్ ఎక్కువగా ఉండయి. మీరు అష్టతీర్థాల్లో స్నానం చేయాలి అంటే అక్టోబర్ నుండి మార్చ్ మధ్యలో విజిట్ చేయాలి. అప్పుడే వాటర్ ఫుల్గా ఉంటాయి. ఇక్కడ గురు చరిత్ర పారాయణం చదువుతారు. కొంచెం నడుచుకుంటూ వెళ్తే సంగమ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మన కార్ ఫుల్ క్లీన్ అయింది చూడండి. సంగమం నుండి మనం గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇక్కడ స్వామివారు ఎన్నో మహిమలు చూపించారు. ఒక సాధువుకి 1000 మంది యోగుల రూపంలో దర్శనం ఇచ్చాడు. భాస్కర శర్మ అనే భక్తుడి చేత పిడికడి బియ్యంతో ఊరందరికీ అన్నదానం చేయించాడు. గంగాంబ అనే 60 ఏండ్ల ముసలామెకి సంతాన భాగ్యం కల్పించారు. నంది శర్మ అనే భక్తుడికి అమరజ నదిలో స్నానం చేయించి అతని రోగాలు పోగొట్టారు. ధనత్రయోదశి రోజున ఒక్కరోజే ఒకే సమయంలో 7 గ్రామాలకి వెళ్ళి భిక్షను స్వీకరించారు. ఇలా అనేక మహిమలను చూపించారు. ఈ చెట్టు పైన బ్రహ్మరాక్షసుడు ఉండేవాడంట. శ్రీ గురువుని సంగమం నుండి పల్లకిలో తీసుకువస్తున్నప్పుడు పల్లకి పైనకి దూకాడంట. అప్పుడే స్వామివారు అతనికి పూర్వజన్మ స్మృతిని కలగజేసి అతనికి మోక్షం కలిగించాడు. అందుకే దయ్యం పట్టిన వాళ్ళు, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆలయంకి వస్తారు. మెయిన్గా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు పౌర్ణమి, అమావాస్య రోజు ఎక్కువగా వస్తారు. ఈ టెంపుల్కి వస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది అండ్ పాజిటివ్ థాట్స్ వస్తాయి. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్లాన్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చెక్ చేయండి.